This conference will now be recorded. పదం అర్థం కాకపోయినా ఓకే నో ప్రాబ్లం మేడం. ఓకే గురుభ్యో నమః. నమస్కారం. యోగా వాసిష్టము పేజ్ నెంబర్ వచ్చి 27 నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఈ సుప్రీం యోగా బుక్ రిటన్ బై స్వామి వెంకటేష్. సుంతలత ఇస్ దేర్. ఇది 27 కంటే ముందుకు వెళ్ళామేమో, ఆమె 40 నెంబర్ నుంచి అన్నట్టుగా ఇందాక మాట్లాడింది చూడండి. 48 అయితే ముందుకు వెళ్ళిపోతుంది మేడం. మనం ఎంతవరకు వెళ్ళామో మీరు గమనించారా? చూసా నేను. ఇది 1 or 2 కాన్సెప్ట్స్ అయితే కోయిన్సైడ్ అవుతుంది మనం చదివిన దాంట్లో, బట్ ఇట్స్ ఫైన్. కంటిన్యూటీ కోసం నేను కొద్ది వెనక్కి తీసుకొచ్చాను. ఓకే ఓకే అలాగే స్టార్ట్ చేయనా? తప్పకుండా. ఓకే. Vasishtha continued. ఓకే. With a pure heart and a receptive mind, and without the wheel of doubt and the restlessness of the mind, listen to the exposition of the nature and the means of liberation. ఒకసారి అండి వశిష్ఠ కంటిన్యూడ్. కంటిన్యూ చేయనా? చదవండి ఒకసారి మళ్ళీ చెప్పనా? ఓకే. With a pure heart and a receptive mind, and without the wheel of doubt. WHVEIL. VEIL. It's not wheel, it's veil. ఓకే. అంటే ఒక ఏ రకమైన సందేహము లేకుండా ఒక పవిత్ర హృదయంతో వశిష్ఠులు ఇలా చెప్పడం మొదలెట్టారు. Listen to the exposition of the nature and the means of liberation. Listen to the exposition of nature. Listen. Listen, yes. And ఆయన ముక్తి కోసమని ఈ ప్రకృతి పరంగా ఆయన ఇలా చెప్పడం మొదలెట్టారు. ప్రకృతి ఓ రామా. ఓకే చదవండి. కంటిన్యూ చేయనా? కంటిన్యూ చేయండి. ఓ రామా, for not until the supreme being is realized, okay, will the dreadful miseries of birth and death come to an end. అది అంటే మనం సంపూర్ణంగా ఆ సుప్రీం బీయింగ్ అంటే ఏంటంటే పరమాత్మ స్థితిని గ్రహించే వరకు ఈ జనన మరణ చక్రాలు అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సుప్రీం బీయింగ్ అంటే ఏంటండి, అదే ఆ చైతన్య స్వరూప అనుభూతి వరకు ఈ జనన మరణ చక్రం కంటిన్యూ అవుతుంది అని. If this deadly serpent known as ignorant life is not overcome here and now, it gives rise to interminable suffering, and not only in this but in the countless lifetimes to come. అది ఈ ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం అనేటటువంటి ఈ భయంకరమైన ఈ పాము సర్పెంట్ తో పోల్చారు. ఇది పోయే వరకు కూడా మనం ఈ తిరిగి జన్మించడం, అందులో ప్రతి జన్మలో ఒక జన్మలోనే కాదు ప్రతి జన్మలో కూడా ఎన్నో బాధలకి గురవుతాం. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. అంటే డెడ్లీ సర్పెంట్. హలో చెప్పండి. మళ్ళీ ఒకసారి రీడ్ చేయనా మేడం? ఒక్కసారి రిపీట్ చేయండి. If this deadly serpent known as ignorant life is not overcome here and now, it gives rise to interminable suffering, not only in this but the countless lifetimes to come. అదండి, ఈ అజ్ఞానం అనేటటువంటి భయంకరమైనటువంటి సర్పాన్ని ఇప్పుడే ఈ జన్మలోనే అంతం చెయ్యకపోతే అది చెప్పలేనంత బాధని కలిగిస్తుంది. ఒక్క ఈ జన్మలోనే కాదు, ఇంకా రాబోయే జన్మల్లో కూడా అది బాధని కలిగిస్తుంది. మనం గ్రహించాల్సిన పొద్దున కూడా ఇదే విషయం అయింది కదండి. అజ్ఞానం అన్నదే ఇది ఒక చాలా భయంకరమైనటువంటి పాముతో పోల్చారు. ఈ అజ్ఞానం వల్లే కదా మనం ఈ ప్రపంచం అంతా ఉన్నదని నిజమని సత్యమని భావిస్తున్నాం.
ఈ సత్యమైన అని భావన వల్ల, నేను శరీరాన్ని అన్న భావన వల్ల ఎన్ని రకాల బాధలకు గురవుతున్నాము అజ్ఞాన కారణంగానే. ఆ బాధలు ఈ జన్మలోనే కాదు, రాబోయే జన్మల్లో కూడా అలాగే ఇంకా ఎక్కువగా ఉంటాయి. విపరీతమైన బాధలకు గురవుతాం. ఓకే. One cannot ignore this suffering, but one should overcome it by means of wisdom that I shall impart to you. అదే, ఎవరు కూడా ఈ బాధని పట్టించుకోకుండా ఉండలేం. అయితే దీన్ని మనం ఎలా, అంటే ఇటువంటి అజ్ఞానాన్ని ఎలా మనం జయించాలి అంటే, నేను నీకు ఇవ్వబోయేటటువంటి జ్ఞానంతో ఈ భయంకరమైనటువంటి అజ్ఞానం అనే సర్పాన్ని జయించాలి అని జయించు అని చెప్తున్నారు. ఎవరంటే వశిష్ఠ మహర్షి రాముల వారితో. O Rama, if you thus overcome this sorrow of repetitive history, that is samsara, you will live here on earth itself like a god, like Brahma or Vishnu. ఓకే, అంటే రాముడితో చెప్తున్నాడు ఏమిటంటే, నువ్వే గాని ఈ అజ్ఞానం అన్న దాన్ని అధిగమిస్తే నువ్వు ఇక్కడ ఈ భూమి మీదే ఒక బ్రహ్మ పదవిని, విష్ణు పదవిని, అంటే ముక్తుడివై అలాంటి పదవిని పొందుతావు. ఇదే మనని బంధించుతోంది అందరినీ. రాముల వారికి చెప్పింది మనందరికీ కూడా. ఈ అజ్ఞానం అనేటటువంటి దీన్ని జయించేమో, ఇవాళ మార్నింగ్ మనకు అనుకోకుండా ఇదే డిస్కషన్ అవుతోంది కదండి. అదే ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది. అంటే దేని వల్లనైతే నేను ఈ శరీరాన్న భ్రాంతి కలుగుతోంది, కేవలంగా అజ్ఞానం. ఆ అజ్ఞానం అనేది ఎన్ని బాధలకు గురి చేస్తోంది. ఆ బాధలు ఈ జన్మతోటే కాదు, అన్ని జన్మల్లో కూడా మనకు వస్తాయి. అందుకని రాముడితో ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఇలాంటి అజ్ఞానాన్ని జయించి ఇప్పుడే నువ్వు ముక్తిని పొంది నువ్వు బ్రహ్మ పదవి, విష్ణు పదవి కూడా పొందు అని చెప్తున్నారు. For when delusion is gone and the truth is realized by means of inquiry into self nature, when the mind is at peace and the heart leaps to the supreme truth, when all the disturbing thought waves in the mind stuff have subsided. కొంచెం స్లోగా చదవాలి, ఎందుకంటే ఇంత కామాల దగ్గర ఆపండి, అప్పుడు నేను దాన్ని చెప్తాను. ఎందుకంటే అది వచ్చి ఒక పెద్ద సెంటెన్స్ ఉంది, అందుకని కొంచెం కామాల దగ్గర ఆపండి. ఓకే. For when delusion is gone and the truth is realized by... ఓకే, భ్రాంతి పోయి సత్యాన్ని మనం అనుభవించాక, అంటే ఇది సత్యము అనే పరబ్రహ్మ జ్ఞానము లేకపోతే చైతన్య స్వరూపము అనే దాన్ని అనుభూతిలోకి వచ్చాక, రియలైజ్డ్ అంటే గ్రహించాక, సత్యాన్ని గ్రహించాక, when the mind is at peace, అప్పుడు మనస్సు శాంతిగా ఉంటుంది. and the heart leaps into the supreme truth, అప్పుడు మన హృదయము ఆ అనంతమైన సత్యానికి దారితీస్తుంది. when all the disturbing thought waves in the mind stuff have subsided. When all the disturbing thought waves in the mind stuff have subsided. థాట్ వేవ్స్ అంటే ఆలోచన తరంగాలు, మనని డిస్టర్బ్ చేసేటటువంటి అలజడి కలిగించే ఈ ఆలోచన తరంగాలన్నీ మనసులో సబ్సైడ్ అయిపోయినప్పుడు, అనేనా సబ్సైడ్ అయినది వర్డ్? yes and there is unbroken flow of peace. అక్కడ మనకి అన్బ్రోకెన్ అంటే ఏమాత్రము విడదీయలేని, అంటే స్టాప్ లేనటువంటి, అంటే ఖండించబడని శాంతి తత్వం వస్తుంది మనకి. ఎప్పుడైతే మనస్సులో ఉన్నటువంటి అలజడులు అనేటటువంటి కెరటాలన్నీ పోయాయో, అక్కడ పరమ శాంతి, అంటే అది ఎప్పటికీ బ్రేక్ అవని శాంతి ఉంటుంది అక్కడ. And the heart is filled with the bliss of absolute. హృదయం ఏమో ఆ పరమమైన ఆనందంతో నిండిపోయి ఉంటుందండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే మనం ఈ భ్రాంతి అన్న దాన్ని పోగొట్టుకుని అసలైనటువంటి సత్యంలో ఉంటే, అనంతమైన శాంతి తత్వంలో ఉంటూ, మన మనసులో ఉన్నటువంటి ఆలోచన అలజడులన్నీ పోయి మనము
ఆనంద స్థితిలో, మన హృదయం ఆనంద స్థితిలో ఉంటుంది. When the truth has been seen in the heart, then this very world becomes an abode of bliss. ఎప్పుడైతే మనం హృదయంలో ఈ ఆనంద అంటే సత్యాన్ని, ఈ ప్రపంచాన్ని మనం గ్రహించగలుగుతున్నామో, ప్రపంచం యొక్క లో ఉన్న సత్యం ఏమిటండి? చైతన్య స్వరూపం అనే సత్యాన్ని గ్రహించేము హృదయం ఆనందంతో నిండిపోయి ఉంటుంది. అబోర్డ్ అంటే ఆశ్రయం అయిపోతుంది, ఆనందానికి ఆశ్రయం అయిపోతుంది అనమాట. అక్కడ ఆనందం తప్ప ఇంకేమీ ఉండదు. చదవనా మేడం? చదవండి. Such a person has nothing to acquire nor anything to shun. అటువంటి వ్యక్తికండి పొందవలసింది ఏమీ లేదు, ఆయన వదలవలసింది లేదు. ఏ వ్యక్తి అయితే సేమ్ థింగ్ ఇవాళ మార్నింగ్ మనం అష్టావక్ర గీతలో అష్టావక్రుడు చెప్పిన విషయాలు ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఏ వ్యక్తి అయితే ఆ చైతన్య స్థితిని తన స్వరూపంగా తెలుసుకుంటాడో ఆయనకి పొందడానికంటూ ఏమీ లేవు, ఆయన వదలడానికి లేదు. అక్కడ పొద్దున్న మనకి ఏం చెప్పారు? ఆయనకి కర్తవ్య కర్మలు అంటూ లేవు, ఆయనకి ఈ పనులు చెయ్యాలని లేదు. అలాంటి స్థితి ఉంటుందన్నమాట. అలాగే ఆయన విడవలసింది లేదు, ఆయన పొందవలసింది లేదు అని ఇక్కడ చెప్తున్నారు. He is untainted by the defects of life, untouched by its sorrow. It is untainted, untainted. No, starting. He is okay. Untainted by the defects of life, okay, untouched by its sorrow. అంటే untainted by the defects of life. డిఫెక్ట్స్ అంటే లోపాలు, జీవితంలో మనకి ఉన్నటువంటి లోపాలు వేటి వల్ల ఆయనకి అంటవు. అలాగే దుఃఖాలేవి ఆయనకి అంటవు. ఏ వ్యక్తి అయితే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడో ఆయనకి ఏ రకమైనటువంటి దుఃఖాలు అంటవు, ఆయనకి ఏ రకమైన లోపాలు అన్నవి ఆయనకి అంటవు. అంటే బాహ్యమైనవన్నీ చైతన్య స్వరూపం అయినటువంటి ఆత్మకి అంటవు గనక తాను ఆ చైతన్య స్థితిలో అయిన స్వరూపాన్ని అని తెలుసుకున్న వ్యక్తికి ఇవి ఏవి అంటవు. He does not come into being nor go out, though he appears to come and go in the eyes of the beholder. అదండి, ఆయన ప్రపంచంలోకి రావడం గాని పోవడం గాని రెండు ఉండవు ఆయనకి. ఆయన బయట చూసేవాడికి ఎలా కనిపిస్తుంది? ఆయన వచ్చాడు పోయాడు అన్నట్టు కనిపిస్తుంది కానీ అంటే ఒక రకంగా ఆయన జన్మించాడు చనిపోయాడు అన్నది కూడా ఉండదు. ఎందుకంటే ఆయన ఆత్మస్థితితో ఏకత్వాన్ని పొందేసాడు. ఆయనకి ఇంకా చావు లేదు, పుట్టుక లేదు. బయట చూసే వాళ్ళకి ఆయన పుట్టాడు చచ్చాడు అని కనిపిస్తుంది కానీ ఆయనకి జనన మరణాలే లేవు. ఎందుకంటే తాను చైతన్య స్వరూపం అయిపోయాక చైతన్యానికి పుట్టుక చావు లేవు కదండి. Even religious duties are found to be unnecessary. అది ఇంకా చెప్పనా, ఎవరైతే ఆత్మస్థితిని పొందారో వాళ్ళకి మతపరమైనటువంటి కర్తవ్యాలు కూడా ఏమీ ఉండవు. అంటే ఏంటి? హిందూ మతంలో వెళ్ళి పూజలు చెయ్యి, అవి చెయ్యి అని చెప్పారు. క్రిస్టియన్ మతంలో చర్చికి వెళ్ళు, అలాగా వాళ్ళు మతపరమైనటువంటి కర్తవ్యాలు కూడా వాళ్ళకి ఏమీ ఉండవు. ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని పొందారో వాళ్ళ స్థితి అలాంటిది. He is not affected by the past tendencies which have lost their momentum. అది ఆయన గత కర్మలలోంచి అంటే వచ్చినటువంటి టెండెన్సీస్ వల్ల అవి అంటే ఏంటంటే గత పూర్వ కర్మల వల్ల వచ్చిన వాసన వల్ల కూడా పెద్దగా ప్రభావితుడు కాడు. అంటే వాటి వల్ల వచ్చిన సుఖ దుఃఖాలు ఆయనకి ఏవి అంటవు. His mind has given up its restlessness and he rests in bliss. That is his essential nature. అదండి, ఆయన మనస్సు కూడా ఇంతకు ముందున్న అశాంతి స్థితి అన్నది పూర్తిగా కోల్పోతుంది. అంటే శాంతియుతం అయిపోయి ఆయన పరమమైన ఆనందంలో ఉంటాడు. మనస్సు ప్రశాంత స్థితి అయిపోతుంది. అందుకనే ఆత్మజ్ఞాని శాంతి ఆయన స్వభావం, ప్రేమ స్వభావం, దయ ఆయన స్వభావం అయిపోతాయి. ఆయన శాంతి కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, తానే శాంతి స్వరూపుడు అయిపోతాడు. Such a bliss is possible only by self knowledge,
not by any other means. అదండి, అలాంటి ఆనందం ఉందే దాన్ని బ్లిస్ అంటారండి ఇంగ్లీష్ లో. అంటే ఒక రకమైన అనంత ఆనంద స్థితి కేవలంగా ఆత్మస్వరూపం వల్లే వస్తుంది తప్ప మరి ఏ ఇతర సాధనాల వల్ల ఆనందం ప్రాప్తం కాదు. Madam, ఒక నిమిషం. ఓకే. Hence, one should apply oneself constantly to the self-knowledge. This alone is one's duty. అందుకని ఇంత వైభవోపేతమైనటువంటి ఆత్మ జ్ఞానానికే వ్యక్తులందరూ ప్రయత్నించాలి, ఇంకేది కాదు. కేవలంగా ఆ ఆత్మ జ్ఞానాన్ని పొందడానికే మనందరం కర్తవ్యంగా అటు ప్రయత్నించుతూ ఉండాలి. ఇంకేది మన కర్తవ్యం ముఖ్యమైనది లేదు దానికంటే. He who disregards holy scriptures and holy men does not attain self-knowledge. కదండి, ఎవరైతే శాస్త్ర జ్ఞానాన్ని మహాత్ముల యొక్క సాంగత్యాన్ని పట్టించుకోడో, ఏమాత్రంగా శ్రద్ధ చూపించడో, అతనికి సెల్ఫ్ నాలెడ్జ్ అన్నది పొందడం కష్టం. అంటే మహాత్ముల సాంగత్యం వల్ల శాస్త్ర జ్ఞానం యొక్క సహాయంతో మనం ఆత్మ జ్ఞానాన్ని, స్వస్వరూప జ్ఞానాన్ని పొందగలం. Such foolishness is more harmful than all the illnesses that one is subjected to in this world. అదండి, అలాంటి మూర్ఖత్వం, ఎలాంటి మూర్ఖత్వం? శాస్త్ర జ్ఞానం నాకు అక్కర్లే, సజ్జనుల సాంగత్యం నాకు అక్కర్లే అనే మూర్ఖత్వం ఏ ఇతర పాపాలు లేదంటే బాధలు, అంటే ఇల్నెస్ అంటే జబ్బులు అనుకోండి, జబ్బు కంటే ప్రమాదకరమైంది. అంటే సత్సాంగత్యాన్ని కాదనేవాడు గాని శాస్త్ర జ్ఞానాన్ని కాదనడం అనేది చాలా పెద్ద జబ్బుకు సమానం. దాంతో సరితుల్యమైన జబ్బు లేదుట, అంటే అది అంత ప్రమాదకరం. Hence, one should devoutly listen to this scripture, which leads to one to the self-knowledge. అందుకని ప్రతి ఒక్కరూ కూడా శాస్త్రాలని బాగా అధ్యయనం చేసి ఆత్మ జ్ఞానానికి దారితీసేటటువంటి శాస్త్రాలను అధ్యయనం చేయాలి. శాస్త్రాలంటే ఎటువంటి శాస్త్రాలండి? ఏ శాస్త్రాలైతే ఆత్మ జ్ఞానానికి, స్వస్వరూప జ్ఞానానికి దారితీస్తున్నాయో ఆ శాస్త్ర అధ్యయనం చేయవలసి ఉంది. He who obtains this scripture does not again fall into the blind well of ignorance. అది ఎవరైతే ఇలాంటి శాస్త్ర జ్ఞానాన్ని అధ్యయనం చేస్తున్నారో, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన శాస్త్ర జ్ఞానాన్ని, ఆయన అజ్ఞానం అనే గోతిలో పడ్డు, నూతిలో గాని గోతిలో గాని ఆయన పడడు. అంటే ఎప్పుడు అజ్ఞానంతో మళ్ళీ బాధపడే పరిస్థితికి రాడు. O Rama, if you want to free yourself from the sorrow of samsara, that is the repetitive history, receive the wholesome instructions of sages like me and be free. అది నువ్వు గాని ఈ జనన మరణ చక్రం అనేటటువంటి ఈ సంసార చక్రంలోంచి బయటపడాలనుకుంటే, ఓ రామా, ఇది నువ్వు నాలాంటి మహాత్ములు, సేజెస్ లైక్ మీ కదా, శరణు అంటే Yes, ma'am. ఆశ్రయం, Sages like me and be free. సాంగత్యంతో నువ్వు ఈ జ్ఞానాన్ని పొంది నువ్వు విముక్తుడు కా, అంటే ముక్తుడు అవు అని చెప్తున్నారు. In order to cross this formidable ocean of samsara, one should resort to that which is eternal and unchanging. అది ఇటువంటి ఫార్మిడబుల్ ఓషన్ అంటే భయంకరమైన ఈ సంసార సాగరాన్ని దాటాలంటే నువ్వేమో ఆ అనంతత్వం అనే దాన్ని పట్టుకోవడం వల్లే ఈ సంసార సాగరాన్ని నుంచి బయటపడగలవు. He is alone in the best among men, O Rama, whose mind rests in the eternal and is therefore fully self-controlled and at peace. అది ఎవరైతే తన మనస్సుని కేవలంగా అనంతత్వంలో, అంటే ఏంటంటే ఆ చైతన్య స్వరూపమే సాము అన్న భావనలో ఉన్న వ్యక్తికి, అతను పూర్తిగా సెల్ఫ్ కంట్రోల్, అంటే ఎంతో అన్ని ఇంద్రియాలని జయించి ఆయన ఆనందంగా శాంతిగా ఉంటాడు. అంటే అదొక్కటే మార్గం. ఆ వాక్యం ఒక్కసారి చదవండి. He is alone
is the best among the men. O Rama, ఆ, whose mind rests in the eternal and is therefore fully self-controlled and at peace. అది ఆయన మనుషుల్లో కల్లా ఉత్తమోత్తముడు ఎవడంటే ఎవరైతే తన మనస్సుని కేవలంగా చైతన్యం మీదే లేదా ఆత్మతత్వం మీదే ఉంచుతాడో ఆయన తన శరీర ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించుకోగలడు, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు, ఆనందంతో ఉంటూ ఉంటాడు. ఆయన మనుష్యులలో కల్లా ఉత్తమోత్తమైన వాడు. He sees the pleasure and pain chase and cancel each other. చేజ్ And cancel each other. అది ఆయన ఈ సుఖము దుఃఖము అనే దాన్ని వెంట తరిమి దాన్ని ఏమీ లేకుండా చేసుకోగలడు ఆయన. అంటే సుఖ దుఃఖాలు ఆయనకు అంటాం. And in that wisdom there is a self-control and peace. అటువంటి జ్ఞానంలో ఒక పరమమైన శాంతి ఉంటుంది. ఆయనకి నిగ్రహం అన్నది వచ్చేస్తుంది, సహజ నిగ్రహం. అది బలవంతంగా చేసే నిగ్రహం కాదు. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఆత్మ నిగ్రహం అన్నది సహజంగా వచ్చేస్తుంది. He who does not see the sleeps in a burning house. అదండి, ఎవరైతే ఇటువంటి దాన్ని పొందలేదో చూడలేదో అతను కాలిపోతున్న ఇంట్లో ఉన్న వాడితో లెక్క. అంటే చూడండి, కాలిపోతుంది ఇల్లు, ఆ ఇంట్లో మనిషి ఉన్నాడు అనుకోండి, ఒకనాడు ఆయన కాలిపోతాడు కదా. కొంతసేపు సమయం అయ్యాక ఇల్లంతా కాలేక ఆయనకి మంటలు అంటుకుంటాయి అనేటట్టు అంత డేంజరస్ గా ఉందన్నమాట. ఎవరితోటండి? ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందకుండా జీవిస్తారో వాళ్ళ స్థితి కాలుతున్న ఇంట్లో ఉన్న మనిషి స్థితి అన్నమాట. అంటే ఏనాడో ఒకనాడు ఆయనకి మంటలు అంటుకుంటాయి, అంత డేంజరస్ స్థితి అన్నమాట. ఆత్మ జ్ఞానాన్ని పొందాక పరమ శాంతితో ఉన్నవాడు ఆ జ్ఞానం పొందని వాడితో పోలిస్తే కాలుతున్న ఇంట్లో ఉన్న వాడిలాగా ఉంటాడు ఆయన స్థితి. అంటే అంత ప్రమాదకరమైంది, ఘోరమైనటువంటి సంసార కూపం అతి ఘోరం అగాధ మూలం అని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలో చెప్తారు. అగాధ మూలం అంటే అతి ఘోరమైంది సంసారం. మంటలు మండుతున్న ఇంట్లో ఉన్న వ్యక్తి ఎంత బాధలో ఉంటాడో అంత బాధాకరమైంది ఈ సంసారం అని చెప్పడం. చెప్పండి. He who gains the wisdom of eternal here is freed from samsara and he is not born again in ignorance. అది ఎవడైతే దీని నుంచి ముక్తుడి పొందాడో, అనంతత్వంలోకి వచ్చేసాడో, ఆయన మళ్ళీ మళ్ళీ జన్మలు అజ్ఞానం వల్ల మళ్ళీ ఆయన పుట్టడు. అంటే ఆయనకి అదే లాస్ట్ అన్నమాట. ఎందుకంటే తను పుట్టడానికి తనకి కర్మ లేదు, అజ్ఞానం లేదు. తాను చైతన్య స్వరూపుడు అయిపోయాడు, ఆత్మస్వరూపం అయిపోయిన వ్యక్తికి తిరిగి పుట్టే ప్రమాదమే లేదు. One may doubt that such unchanging truth may not exist. కొంతమంది సందేహించొచ్చు, అలాంటి మార్పు లేని సత్యం ఒకటి ఉన్నదా అని. అలాంటిదేం లేదు అంటారు. If it does not, one comes to no harm by inquiring into the nature of the life. స్లోగా, ఇఫ్ ఇట్ డస్ నాట్, వన్ కమ్స్ టు నో No harm by inquiring into the nature of life. అది మళ్ళీ చదవండి. నో, ఇఫ్ ఇట్ డస్ నాట్ అంటే ఒకవేళ అలాంటిది లేనే లేదనుకోండి అటువంటి సత్యం. One comes to no harm by inquiring into the nature of life. అది జ్ఞానం అనే దాంట్లోని ఆయన తన్ని తాను ఎంక్వైరీ అంటే ఏంటంటే ఇది ఆత్మవిచారణ చేసుకోవడం వల్ల ఏమి సరే ముందు ఆత్మవిచారణతో తాను తెలుసుకోవచ్చు అనమాట. అంటే లేదు అని ప్రొసీడ్ అయినా సరే వ్యక్తికి అంటే అలాంటిది లేదని వాదిస్తారు కదా, అలా లేకపోయినా ఆత్మవిచారణ చేసుకోవడం వల్ల ఏ దోషము లేదు. జ్ఞానంతో ఆత్మవిచారణ చేసుకోవడం వల్ల దోషమేమీ లేదు. Seeking the eternal will soften the pain caused by the changes in life. Seeking the eternal will అంటే శాశ్వతమైనటువంటి ఒక్కొక్క ముక్క చదవండి. అంటే ఇటర్నల్ విల్ అంటే ఆ శాశ్వతత్వం యొక్క ఆ విల్ WILLే కదండి. అవునండి.
ఇటర్నల్ అంటే శాశ్వతత్వాన్ని వెతుక్కుంటూ, తర్వాత సాఫెనింగ్ the pain caused by changes in Okay. life. జీవితంలో ఉన్న మార్పుల వల్ల వచ్చినటువంటి బాధని సాఫెన్ అంటే సులువుగా చేసుకుంటూ, అంతేనా? ఫుల్ స్టాపా? అవును మేడం. ఓకే ఓకే, మళ్ళీ ఒకసారి చదవనా? చదవండి. If it does not, one comes to no harm by inquiring into the nature of life. ఓకే, Seeking the eternal will soften the pain caused by the changes in life. అది అంటే మనకి చేంజెస్ ఇన్ లైఫ్ అంటే జీవితంలో ఉన్నటువంటి సుఖ దుఃఖాల నుంచి ఆయన శాంతిని పొంది, ఎవరైతే నమ్మకం లేకపోయినా ఒక సత్యం ఉంది అని, శాశ్వతమైన ఒక సత్యం ఉందా, అలాంటి ఒక ఆత్మ చైతన్యం ఉందా అని డౌట్ ఉన్నా సరే, జ్ఞానం అన్న దానితో విచారణ చేసుకోవడం వల్ల ఆయనకి ఏమీ తప్పు లేదు, హార్మ్ ఏమీ లేదు, హాని ఏమీ లేదు. విచారణ వల్ల ఆయన తన జీవితంలో ఉన్నటువంటి సుఖ దుఃఖాలన్నిటి నుంచి ఆయన సులువుగా దాన్ని దాటిగలడు. విచారణకి అంత పవర్ ఉంది. But if it exists, then by knowing it, one is freed. ఒకవేళ అలా విచారణ చేయడం వల్ల అవును ఉన్నది అని తెలిస్తే, అది తెలుసుకొని ఆయన ముక్తుడు అయిపోతాడు. అంటే లేదు అని చెప్పిన వాళ్ళ సంగతి చెప్తున్నారండి. లేదనుకున్న ఆ జ్ఞానంతో విచారణ చేయడం వల్ల వ్యక్తి దాన్ని ఒకనాడు కాకపోతే అంటే అలా అయినా ఆయన శాంతి పొందుతూ ఉంటాడు. అలాగా తన విచారణ చేయగా ఆయనకి దొరికిందో ఆత్మతత్వం ఇది అని ఆయన ముక్తిని పొందుతాడు. The eternal is not attained by the rites and rituals. అదండి, మనం యజ్ఞయాగాది కర్మకాండలు చేయడం వల్ల శాశ్వతత్వాన్ని పొందలేము. అంటే చైతన్య స్వరూప ఆత్మస్వరూపాన్ని పొందలేము. ఇక్కడ శాశ్వతత్వం అని నేను వాడినా, ఆత్మతత్వం అని వాడినా, స్వస్వరూప జ్ఞానం అని వాడినా, చైతన్యాన్ని అని వాడినా అన్ని ఒకటే. అంటే తన మూల స్వరూపాన్ని తాను కర్మకాండలతో అంటే పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు వీటితోటి మాత్రం వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని పొందలేడు. ఇదే విషయం త్రిపుర రహస్యంలో కూడా దత్తాత్రేయులు వారు చెప్పారు. ఆత్మజ్ఞానాన్ని మనం ఇలాంటి వాటితో పొందలేము. Rites and rituals by pilgrimages, nor by wealth. It is to be attained only by the conquest of one's mind. అది పోనీ అని తీర్థయాత్ర వల్ల పొందగలమా? దాని వల్ల పొందలేము. నార్ పిలిగ్రిమేజెస్, ఇంకోటి ఏంటండి, నార్ బై వెల్త్, సంపదల వల్ల పొందలేం. మన దగ్గర ఎంతో సంపద ఉందని ఆత్మజ్ఞానం పొందగలమా? పొందలేము. అది కేవలంగా మనస్సుని తాను వశం చేసుకోవడం వల్ల మాత్రమే పొందగలం. బై ద కల్టివేషన్ ఆఫ్ విజ్డమ్. అలాగా జ్ఞానాన్ని సంపాదించి మనస్సుని వశం చేసుకుని ఉండడం వల్ల తప్ప మరో రకమైనటువంటి కర్మకాండలు అంటే ఏంటండి? మనం చేసే పూజలు, మనం చేసే హోమాలు, మనం చేసే యజ్ఞాలు, వేటి వల్ల ఆత్మజ్ఞానాన్ని పొందలేము. Hence, everyone, gods, demons, demigods, or men should constantly seek the conquest of the mind and the self-control, which are the fruits of wisdom. అదండి, అందుకని మానవులే కాదు, సగం మానవులు అంటే డెమిగాడ్స్ అంటే, అలాగే భగవంతుడు అంటే దేవతలు, తర్వాత డెమన్స్ అంటే రాక్షసులు, అందరూ కూడా మనస్సుని వశీకరణ చేసుకోవడం వల్ల తప్ప మరో రకంగా ఈ జ్ఞానాన్ని పొందలేరు. When the mind is at peace, pure, tranquil, free from delusion or hallucination. ఒకసారి మనస్సు ఎప్పుడైతే మనకి అన్ని రకాలైన భ్రాంతుల నుంచి విముక్తి చెంది పవిత్రంగా, అది ప్యూర్ గా అంటే పవిత్రంగా శాంతియుతంగా అయిపోయిందో, when the mind is free కదండి,
Yeah, mind is at peace, pure. pure, tranquil. ట్రాంక్విల్ అన్న ప్యూరిటీ అంటే శాంతి అని అర్థం. పూర్తి శాంతిగా ఉండడం. Free from delusion or hallucination. అది ఏ రకమైన భ్రాంతికి గురి కాకుండా ఉన్నప్పుడు, untangled by and free from cravings. అప్పుడు ఆయన అటువంటి మనసు ఏ రకమైన కోరికల నుంచి విముక్తి చెందుతుంది. అంటే మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా పవిత్రంగా అయిపోయిందో అటువంటి మనసు, ట్రాంక్విల్ అంటే మళ్ళీ చాలా లోతైన శాంతితో నిండిపోయి ఉందో అటువంటి మనసు అన్ని భ్రాంతుల నుంచి విడివడిపోయి కోరికల నుంచి కూడా విడివడిపోతుంది. It does not long for anything, nor does it reject anything. అటువంటి మనస్సున్న వ్యక్తి ఏదీ కోరడు, దేన్ని తిరస్కరించడు. This is self-control or conquest of mind. అలా ఉండడాన్నే ఆత్మ నిగ్రహము లేకపోతే మనస్సు మీద ఆధిపత్యము అని చెప్పొచ్చు. మనస్సుని తన వశం చేసుకోవడము అన్నమాట. One of the 4 gatekeepers to liberation which I mentioned earlier. ఇవి ఇంతకు ముందు నేను చెప్పిన 4 రక్షక భటులు అందులో ఒకటి ఏంటంటే మనస్సుని ఆధిపత్యం మన వశం చేసుకోవడం. That is good and auspicious, flows from self-control. అది ఎంతో పవిత్రమైనది. సెల్ఫ్ కంట్రోల్ చాలా దగ్గరకు వచ్చేసాం అనమాట. ఎందుకంటే శుద్ధమైన మనస్సు అని మనకి త్రిపుర రహస్యంలో చెప్పారు. మనశుద్ధి అన్నది మనం ఏ కర్మకాండలు చేసినా అవన్నీ మనశుద్ధికే. అందుకని శుద్ధ అంతఃకరణ అన్నది చాలా అవసరం. అక్కడ శుద్ధమైన అంతఃకరణ వచ్చేసరికల్లా మనం సెల్ఫ్ కంట్రోల్ కి దగ్గర అయిపోయినట్టే, లేక సెల్ఫ్ ఆత్మజ్ఞానానికి దగ్గర అయిపోయింది. All evil is dispelled by self-control. అదే ఆత్మ నిగ్రహం వల్ల అన్ని రకాలైనటువంటి చెడులు దూరం అయిపోతాయి. No gain, no pleasure in this world or in heaven is comparable to the delight of self-control. స్వర్గంలో గాని ఇన్ ద హెవెన్ ఆర్ అంటే ఈ భూమి మీద గాని ఆ సెల్ఫ్ కంట్రోల్ అంటే ఆత్మ నిగ్రహం వచ్చినప్పుడు ఉన్న సుఖం ఎక్కడా లేదండి. అంటే అటువంటి సుఖం స్వర్గంలోని దొరకదు. అన్నిటికంటే సుఖమైనది పరిస్థితి ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ ఉన్నప్పుడే ఆ వ్యక్తి సుఖంగా ఉంటాడు. The delight one experiences in the presence of the self-control is incomparable. అది అంటే ఆత్మ నిగ్రహం ఉన్న వ్యక్తి ఆనందం అనేది దేనితోని సరితుల్యం కాదండి. అంత ఆనంద స్థితిలో ఉంటాడు. Everyone spontaneously trusts him. అటువంటి వ్యక్తిని None అందరూ hates him. Nobody hates him. నోబడి హేట్స్ హిమ్. Hate. అటువంటి వ్యక్తి అర్థమైంది. అటువంటి వ్యక్తిని అందరూ కూడా నమ్ముతారు. ఎవరు అతన్ని అయిష్టంగా చూడరు, అతన్ని అసహించుకోరు. ఎవరినండి? ఎవరికైతే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఆత్మ నిగ్రహం అన్నది ఉంటుందో దానికి సరితుల్యమైన ఆనందమే లేదుట. అలాగే ఆ వ్యక్తిని ఎవ్వరూ ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. తర్వాత ఆయన ఆనందంగా ఉంటాడు. Self-control, O Rama, is the best remedy for all physical and mental ills. మానసికమైన శారీరకమైన జబ్బులన్నిటికీ ఏమిటి మంచి మందు అంటే ఆత్మ నిగ్రహం వల్లే ఇవన్నీ. అంటే ఎంతో నిగ్రహం అన్నది మనకి ఆత్మ నిగ్రహం వల్ల ఈ జబ్బులన్నీ పోతాయి. శారీరక జబ్బులు, మానసిక జబ్బులు అన్ని పోతాయి. When there is self-control, even the food you eat tastes better, else it tastes bitter. అదేండి, సెల్ఫ్ కంట్రోల్ ఉన్న వ్యక్తికి తను చారు అన్నం తిన్నా, నీళ్లు అన్నం తిన్నా
చాలా రుచికరంగా ఉంటుంది. ఆ సెల్ఫ్ కంట్రోల్ లేని వ్యక్తి 5 స్టార్ భోజనం తిన్నా ఆయనకి రుచికరంగా ఉండదు. అంటే ఇక్కడ ఏంటండి, ఆత్మ నిగ్రహం వల్లనే మనకి ఆ పదార్థానికి రుచి అన్నది వస్తుంది. ఇంకో రకంగా ఏం చెప్పారండి, ఆత్మ రుచినే పదార్థంలో పెట్టి రుచి పదార్థంలో ఉన్నదన్న భ్రాంతిలో మనం ఉంటున్నాం. ఆ రుచి అన్నది మన ఆత్మ రుచే. ఓకే. He who wears the armor of self-control is not harmed by sorrow. ఎవరైతే ఇలాంటి ఆత్మ నిగ్రహం అనే కవచాన్ని ధరిస్తారో వాళ్ళు దుఃఖం అనే దాని చేత కొట్టబడరు. అంటే దుఃఖం వాళ్ళని ఏమీ చేయలేదండి. ఎవరికైతే ఆత్మ నిగ్రహం అన్నది ఉంటుందో వాళ్ళని దుఃఖం ఏమీ చీమ కుట్టినట్టు కూడా హాని చేయలేదు. He who even while hearing, touching, seeing, smelling and tasting what is regarded as pleasant or unpleasant is neither elated nor depressed. అది He is self-controlled. ఎవరికైతే సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందో, అంటే ఈ ఇంద్రియాల 5 వాటి పనులు చేస్తున్నా ఆయన సుఖాన్ని దుఃఖాన్ని అంటే సంతోషాన్ని ఆ హర్షాన్ని శోకాన్ని పొందడు. అటువంటి వ్యక్తే సెల్ఫ్ కంట్రోల్ ఉన్నవాడు అనమాట. ఆ ఇంద్రియాల ఏ పనికి హర్ష శోకాలు పొందకుండా ఉన్నవాడే ఆత్మ నిగ్రహం ఉన్నవాడు. He who looks upon all beings with equal vision, having brought under ఆల్ బీయింగ్స్ అండి. ఓకే. He who looks upon all beings ఓకే. with equal vision, ఓకే. having brought under control the sensations of pleasure and pain, is self-controlled. అది అంటే సుఖము దుఃఖము అలాంటివి అంటే ఆయన ప్రతి అందరి బీయింగ్స్ ని అంటే ఏంటండి అందరి జీవుల పట్ల మంచి, మళ్ళీ చదవండి వాక్యం, ఈక్వల్ విజన్, సమానత్వం వచ్చేస్తుంది. అది అందరినీ సమభావంతో చూస్తాడు. అంటే సమత్వం యోగ ఉచ్యతే అన్నాం కదండి, ఆ సమత్వ దృష్టి ఆయనకు వచ్చేస్తుంది. ఆయన హర్ష శోకాలకి ఏమీ కూడా ప్రభావితం కాడు. అటువంటి వాడు ఆ ఆత్మ నిగ్రహం ఉన్నవాడికే ఇది సంభవం. He who, though living almost all is unaffected by them, neither feels elated nor hates, is self-controlled. అది ఆయన సుఖానికి మహా సంతోషించుడు, దుఃఖానికి ఆయన దుఃఖంలో మునిగిపోడు. అలాంటి వాడినే ఆత్మ నిగ్రహం ఉన్నవాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఆత్మ నిగ్రహం ఉన్నవాడి లక్షణాలన్నీ చెప్తున్నారు. ఆయన సుఖ దుఃఖాలకి ఏమీ ప్రభావితం కాడు. ఇంకా చెప్పనా, ఆయన అందరి ప్రజలని సమభావంతో చూస్తాడు. అందరి ప్రజలే కాదు, జీవులంతటి సమభావంతో చూస్తాడు. తర్వాత ఆయన ప్రపంచంలో ఉన్న ఏ రకమైన దానికి ఇంద్రియాల యొక్క అనుభూతులకి సుఖాన్ని దుఃఖాన్ని పొందడు. ఆయన ఎవరి చేత ఆయన అసహించుకోబడడు. అందరూ ఆయన ఇష్టపడతారు, అందరూ ఆయన్ని నమ్ముతారు. ఇవ్వండి సెల్ఫ్ కంట్రోల్ ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు ఇవి. అంటే ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు ఏమి తిన్నా అది ఆనందంగా ఫీల్ అవుతాడు. అంటే ఎటువంటి భోజనం చేసినా తృప్తిగా ఉంటాడు. ఇప్పుడు వచ్చి సెకండ్ గేట్ కీపర్ లిబరేషన్ ఎంక్వైరీ గురించి చెప్తున్నారు. అదండి, ఇప్పుడు ఒకటోది ఏంటైంది, సెల్ఫ్ కంట్రోల్ అనేది. రెండవది ఏంటండి, ఎంక్వైరీ అంటే విచారణ. విచారణ అంటే మనం విచారించడం కాదు, విచారణ చేసుకోవాలి. ఇది అవునా కాదా, అలాగా దాన్ని వివేకంతో విచారణ చేయాలి. దాన్నే ఎంక్వైరీ అని ఇంగ్లీష్ లో అంటున్నారు. ఓకే. Enquiry, the second gatekeeper to liberation, should be undertaken by an intelligence that has been purified by close study of scripture, and this enquiry should be unbroken. అదండి, అంటే శాస్త్రాల్ని చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా అధ్యయనం చేయడం వల్ల మనకి జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది. ఆ జ్ఞానంతో మనం ఈ విచారణ చెయ్యాలి. ఎలా చేయాలి,
ఆ శాస్త్ర జ్ఞానం వల్ల వచ్చిన సునిశ్చితమైనటువంటి జ్ఞానంతో మంచి వివేకంతో మనం విచారణ చేయాలి. ఎలాంటి విచారణ? ఏది నిత్యం, ఏది కాదు, ఏది సత్యం, ఏది కాదు, అలా అన్నిటిలోని మనం విచారణ వల్లే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే కూడా విచారణ చాలా అవసరం. అందుకే ముక్తికి రెండో గేట్ కీపర్ ఎవరు అంటే, ముక్తి అనే ఒక పెద్ద భవంతి ఉందనుకోండి, అది భవనమే కాదు, ఉట్టినే పోలుస్తున్నాం. దానికి ఒక గేట్ కీపర్ ఏంటి అంటే సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ కంట్రోల్. రెండో గేట్ కీపర్ అంటే ఏమంటారండి? ఆ రక్షక భటుడు, ఎంక్వైరీ అంటే ద్వారపాలకులు. విచారణ, ద్వారపాలకులు. రెండో ద్వారపాలకుడు ఎంక్వైరీ, Enquiry. విచారణ. By such enquiry, the intelligence becomes keen and able to realize the supreme. అది అలాంటి విచారణ వల్లే మన జ్ఞానం అన్నది, మనలో ఉన్న ఈ బుద్ధి చాలా సూక్ష్మతరం అయిపోయి ఆ అనంతత్వాన్ని తెలుసుకోగలదు. ఏది మన ఆత్మతత్వం, ఏది కాదు అన్నది కూడా గ్రహింపు దాని వల్ల వస్తుంది మనకి. Hence, enquiry alone is the best remedy for the long-lasting illness known as samsara. సంసారం అనేటటువంటి ఈ పెద్ద జబ్బుకి ఈ విచారణ అన్న దాంతోటే మనం అధిగమించగలం, ఆ జబ్బుని క్యూర్ చేయగలం. The wise లాంగ్ man లాస్టింగ్, ఒకసారి లాంగ్ లాస్టింగ్ ఇల్నెస్ అంటే ఎంత కాలం నుంచో ఉంది అంటే సుదీర్ఘమైన జబ్బు అనుకోండి. సంసారం అనే సుదీర్ఘమైన జబ్బుని మనం క్యూర్ చేయడానికి అంటే పోగొట్టుకోవడానికి ఇది చాలా ముఖ్యమైనది. ఎంక్వైరీ అంటే విచారణ. కంటిన్యూ చేయండి మేడం. కంటిన్యూ చేయండి. The wise man regards strength, intellect, efficiency, and timely action as the fruits of enquiry. అది జ్ఞానం ఉన్నవాడు ఈ విచారణ వల్ల సమయానికి పనిచేయడం. ఒక్కొక్కటి చెప్పండి. Strength, బలం, intellect, బుద్ధి, efficiency, నిపుణత్వం, నైపుణ్యం, and timely action. అంటే సమయానికి సమయస్ఫూర్తి, సమయానికి తగు పని చేయడం అనేది అంటే ఆయనకి బలం వస్తుంది, బుద్ధి తీవ్రతరంగా ఉంటుంది, సునిశ్చితంగా ఆయన టైమ్లీ పని చేస్తూ ఉంటాడు అంటే పోస్ట్ పోన్మెంట్ లేకుండా. ఈ ఎంక్వైరీ అనే అంటే విచారణ చేసినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఇవి. Indeed, kingdom, prosperity, and enjoyment, as well as final liberation, are all the fruits of enquiry. Indeed, kingdom, prosperity. ఓకే అయితే చూడండి, ఇండీడ్ నిజంగా అటువంటి వ్యక్తికి రాజ్యం వస్తుంది, తర్వాత సంపదలు వస్తాయి, తర్వాత ఎంజాయ్మెంట్, ఎంతో ఆనందం వస్తూ ఉంటుంది, లిబరేషన్ యాజ్ వెల్, ముక్తి కూడా వస్తుంది. అంటే ఆ తర్వాత ఏంటండి? ఫైనల్ లిబరేషన్. ఆల్ ఆర్ ఫ్రూట్స్ ఆఫ్ ఎంక్వైరీ. అదండి, ఎంక్వైరీ యొక్క ఫలితంగా రాజ్యం వస్తోంది, ఆయనకి సంపదలు వస్తాయి, ఆయనకేమో ఆత్మజ్ఞానం కూడా వచ్చేస్తుంది ఫైనల్ గా. అందుకని ఈ విచారణ అనేది ఎంత ముఖ్యమో చూడండి. The spirit of inquiry protects one from calamities that befall the unthinking fool. దట్ కెలామిటీస్ అంటే ఈ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అంటే ఇలాంటి విచారణ చేసే తత్వం ఆ వ్యక్తిని సర్వ దుఃఖాల నుంచి, ఎన్నో రకాలైనటువంటి కెలామిటీస్ అంటే నేచురల్ కెలామిటీస్ అవ్వచ్చు, లోపల ఏ రకమైన దుఃఖాల నుంచైనా అది రక్షిస్తుందండి. తర్వాత ఏం చదివారు? బిఫాల్ ద అన్థింకింగ్ ఫూల్ అంటే ఆలోచించకుండా పడి ఎవడైతే ఏ రకం విచారణ చేయని వాడో వాడి మీద ఇవన్నీ దుఃఖాలు వస్తాయి, విచారణ చేసిన వాడి మీద ఇలాంటివి ఉండవు. When the mind has been rendered dull,
by the absence of enquiry, ఓకే, even the cool rays of moon turn into deadly weapons. టర్న్ టు Deadly weapons. ఏంటి వర్డ్ అర్థం కాలేదు. ఇంకోసారి చదువుతాను మేడం. When టర్న్ the ఇంటూ mind తర్వాత has been ఒకసారి turned into తులసిరామ్ గారు. deadly weapons. ఓహో, డెడ్లీ Weapon. వెపన్స్. ఓకే ఓకే ఓకే. అంటే ఏ వ్యక్తి అయితే ఇలాంటి ఎంక్వైరీ అంటే డల్ గా ఎంక్వైరీ అన్నది లేని వ్యక్తి డల్ మైండ్ తో ఉంటాడు. అటువంటి వాడికి ఆ చంద్రకాంతి చంద్ర కిరణాలు కూడా ఆయనకి పని చేయనటువంటి ఆయుధాలలాగా పడి ఉంటాయి, ఏమీ అతనికి ఉపయోగపడవు. And the childish imagination throws up a goblin in every dark spot. అది వాళ్ళ ఊహల్లో ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు దుఃఖంలో పడిపోతూ ఉంటారు. డార్క్ స్పాట్స్ అంటేను, గోబ్లిన్స్ ఆఫ్ డార్క్ స్పాట్ అంటే దుఃఖాల్లోనే పడిపోతూ ఉంటారు. ఎవరైతే ఎంక్వైరీ అన్నది చెయ్యరో వాళ్ళ గతి చెప్తున్నారనమాట. వాళ్ళ మనసులు డల్ గా ఉంటాయి. వాళ్ళు ఎంతో ఆనందకరమైనవి కూడా పనికిరానటువంటి విధంగా ఆయుధాల్లా ఫీల్ అవుతారు, అంటే సుఖాన్ని పొందలేరు. Hence, the non-enquiring fool is really a storehouse of sorrow. ఫూల్ అని అంటున్నారు. ఎవరైతే విచారణ చేయరో వాడు మూర్ఖుడితో సమానం. వాడు ఎప్పుడు దుఃఖంతోటే దుఃఖ బండారం అయిపోతాడు, అంటే పూర్తిగా దుఃఖంతో నిండిపోతాడు. It is the absence of enquiry. తెలుగులో విచారణ చెయ్యడం అన్న దాని యొక్క ప్రాముఖ్యత చెప్తున్నారండి. విచారణ చేస్తే వాడికి రాజ్యము సంపదలు సమస్తం వస్తాయి, ఆత్మజ్ఞానం. విచారణ చెయ్యని వాడికి దుఃఖ భూయిష్టంగా ఉంటుంది వాడి బతుకు. అది మనకి చెప్తున్నారు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎంక్వైరీ that gives rise to actions that are harmful to oneself and to others. ఎవరైతే విచారణ చేయరో ఆయన ఎలాంటి పనులు చేస్తాడు? తనకి ఇతరులకి హానికరమైన పనులే చేస్తూ ఉంటాడు. ఆయనకి హానికరమైన పనులే చేస్తాడు, ఇతరులకి హానికరమైన పనులే చేస్తూ ఉంటాడు. And to numerous psychosomatic illnesses. అది మనసు బాగులేదు గనక, ఎప్పుడైతే వాడికి మనసు బాగుండదో వాడి శరీరం కూడా జబ్బు పాలైపోతుంది. అలాంటి జబ్బులకి లోనవుతాడు. మనస్సు ప్రభావితంగా వచ్చిన శారీరక జబ్బులకి లోనైపోతాడు, ఎందుకంటే వాడి మనసు ఎప్పుడు బాగుండదు, అందుకని శరీరం కూడా జబ్బులు పాలైపోతుంది. Therefore, one should avoid the company of such unthinking people. అందుకని మనుషులు ఏం చేయాలండి? మన సాంగత్యాన్ని కూడా అలాంటి ఏమాత్రం విచారణ చెయ్యనటువంటి ఆలోచించినటువంటి వ్యక్తుల నుంచి మనం దూరంగా ఉండాలి. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు ఎప్పుడు డల్ గా ఉంటారు, తర్వాత దుఃఖాల నిలయంగా ఉంటారు, దుఃఖాలయాలు అయిపోతారు, అంటే దుఃఖమే సర్వస్వంగా జీవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ సాంగత్యం నుంచి మనం దూరంగా ఉండడం మంచిది. అంటే విచారణకి యొక్క ప్రాముఖ్యత చెప్పారు ఇక్కడ. విచారణ చేసిన వాళ్ళు సమస్త సంపదలు వాళ్ళ దగ్గరే ఉంటాయి, రాజ్య సుఖాలు వస్తాయి, రాజ్యాన్నే పొందుతారు, తర్వాత ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. ఎవరైతే విచారణ చెయ్యరో వాళ్ళ గతి ఎంత నికృష్టంగా ఉందో చూడండి. దుఃఖ నిలయాలు అయిపోతారు వాళ్ళు. ఎందులో వాళ్ళ మనసు ఎప్పుడు డల్లే, అంటే పని చేయకుండా ఉంటుంది, ఊహాత్మకంగా ఉండి దుఃఖాల పాలు అవుతూ ఉంటారు. వాళ్ళు అందరికీ చిక్కులు, వాళ్ళు చిక్కుల్లో పడుతూ ఉంటారు. Continue చేయండి. కంటిన్యూ చేయండి. They in whom the spirit of inquiry is ever awake illumine the world, ఎవరిలో enlighten అయితే all. ఒక్కసారి ఎవరిలో అయితే విచారణ అన్నది అలాంటి తత్వం ఉంటుందో, విచారణ చేస్తూ ఉంటారో, వాళ్ళు అందరినీ జ్ఞానవంతుల్ని చేస్తూ ఉంటారు. ఇల్యూమిన్ ద వరల్డ్, ప్రపంచం అంతటిని ప్రకాశవంతం చేస్తారు. దేనితో? జ్ఞానంతో. తర్వాత Enlighten all who come to contact with them. వాళ్ళ సంపర్కంలో వచ్చిన అందరినీ జ్ఞానవంతులుగా చేసేస్తారు వాళ్ళు.
dispels the ghosts created by an ignorant mind. డిస్పెల్స్ The ghosts created by an ignorant mind. అది అంటే అజ్ఞానమైన మనస్సుతోటి తయారు చేయబడిన, లేకపోతే అజ్ఞానమైన మనస్సు ఎన్నో భూతాలని వాటిని తయారు చేస్తుంది. అంటే భూతాలంటే ఇక్కడ ఏంటంటే బాధలు, అలాంటి వాటన్నిటినీ విచారణ చేసిన వాళ్ళు 4 వైపులకి తరిమిగలరు. అంటే వాళ్ళు ఏ బాధలు వాళ్ళకి రావు, వాళ్ళకి ఆ శక్తి వచ్చేస్తుంది విచారణ వల్ల. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు, దుఃఖం అన్నది వాళ్ళ దగ్గరికి చేరనివ్వరు. And realize the falsity of sense pleasures and their objects. వాళ్ళకి ఇంకా ఏమిటి వస్తుంది విచారణ వల్ల? ఈ ఇంద్రియ సుఖాలు ఏవి కూడా సత్యం కాదు, అలాగే ఏ వస్తువులతో ఇంద్రియ సుఖాలను తెరుచుకుంటున్నామో అందులో అవి కూడా సత్యము కావన్న అనుభూతి వాళ్ళకి వచ్చేస్తుంది విచారణతో. విచారణ వల్లే కదా తెలుస్తోంది ఇంద్రియ సుఖాలు కేవలంగా ఆత్మసుఖమే ఇంద్రియ సుఖం అని, అలాగే బయట వస్తువుల్లో సుఖం ఏమీ లేదని కూడా విచారణ వల్ల తెలిసిపోతుంది. O Rama, in the light of inquiry, there is realization of the eternal and unchanging reality. This is the supreme. ఈ ఎంక్వైరీ అంటే విచారణ వల్లనే ఆ అనంతత్వమైన అంటే పరమాత్మ అంటే స్వస్వరూప జ్ఞానాన్ని మనం పొందగలం. అదే సుప్రీం అంటే అదే అన్నిటికంటే ఉత్తమోత్తమైన జ్ఞానం, అది మనం పొందగలమండి కేవలం విచారణ. త్రిపుర రహస్యంలో కూడా అలాగే చెప్పారు కదా, చిట్ట చివరి వరకు విచారణ అవసరమే. ఈ విచారణ ఎంత అవసరం అంటే ప్రతి స్టెప్ లోని విచారణ యొక్క ప్రాముఖ్యత ఇక్కడ ఎంత బాగా చెప్పారో చూడండి. విచారణ లేనివాడు మూర్ఖుడితో సమానం, వాడు ఎప్పుడు బాధల్లోనే ఉంటాడు. విచారణ చేసిన వాడు ఆత్మసుఖాన్ని పొందుతాడు, స్వస్వరూప జ్ఞానాన్ని పొందుతాడు, అసలు ఏదైతే ఉత్కృష్టమైన జ్ఞానమో దాన్ని పొందుతాడు. With it, one does not long for any other gain, nor does one spurn anything. అదండి ఈ ఎంక్వైరీ అంటే విచారణ ఉన్నప్పుడు ఆయన ఏ లాభము కోరడు. ఇంకా ప్రపంచంలో తనకి పొందవలసింది ఆత్మజ్ఞానం తప్ప మరి ఏ ఇతర లాభము లేదని ఏది కూడా ఆయన ఊహించుకోడు, అంటే కల్పించుకోడు. ఇంకా దేంట్లోని సుఖం లేదని తనకు తెలిసిపోతుంది, కేవలంగా ఆత్మజ్ఞానం తప్ప. He is free from delusion, attachment. అటువంటి వాడు భ్రాంతి నుంచి బంధాల నుంచి ముక్తుడైపోతాడండి. ఎవడైతే విచారణ చేస్తుంటాడో ఆయనకి భ్రాంతే లేదు. విచారణ చేయకపోతే అంతా భ్రాంతిలోంచి బంధం వస్తోంది. అందుకని భ్రాంతి బంధాల నుంచి విముక్తుడైపోతాడు విచారణతో. ఎలా విచారణ? ఇది నిత్యము, ఇది సత్యము, ప్రపంచం అని ఆలోచిస్తాం, జగత్తు సత్యము అని. విచారణ వల్ల ఏం తెలిసింది? ఆత్మయే, ఆ చైతన్యమే జగత్తుగా భాసిల్లుతోంది గాని అసలు జగత్తే లేదని తెలిసిపోయింది విచారణతో. అదే విధంగా ఆయనకి అసత్యం ఏదో పట్టుకోడు, ఇంకా సత్యమే పట్టుకుంటాడు. విచారణ ఎంత గొప్పదంటే ఆయన్ని ఆత్మతత్వంలోని అక్కడే కూర్చోబెడుతుంది. అంటే ఆత్మ సుఖాన్ని, తన అసలైన సత్యాన్ని పొందడానికి విచారణ చాలా ముఖ్యం. He is not inactive, nor does he get drowned in action. పోనీ అంటే ఆయన జడంగా ఉండడు, అలా అని చెప్పి పనుల్లో మునిగిపోడు. అంటే ఎవడండి? ఎవడైతే విచారణతోటి ఈ జగత్తు అసత్యము అని తెలుసుకుంటాడో అటువంటి వాడు ఎప్పుడు డల్ గా కూర్చోడు, చాలా యాక్టివ్ గా ఉంటాడు. యాక్టివ్ గా ఉన్నాడన్నంత మాత్రంలో పనుల్లో మునిగిపోడు, ఆయన నిరంతరం చాలా చురుకుగా ఉంటాడు. అలా అని బోల్డ్ పనులు కల్పించుకుని మునిగిపోడు కూడా. He lives and functions in this world, and at the end of the natural lifespan, he reaches the blissful state of total freedom. అది ఆయన ఈ జీవితంలో ఈ జన్మలో చాలా సహజంగా జీవిస్తూ తన చిట్ట చివరికి ఆయన ఆనంద స్థితి అయినటువంటి ఆ ముక్తిని పొందుతాడు. The eye of spiritual enquiry does not lose its sight even in the midst of all activities. అదేండి
అంటే ఎన్ని పనులు చేస్తున్నా సరే ఆధ్యాత్మికమైనటువంటి విచారణ అన్నది ఆల్వేస్ అన్ని సమయాల్లో ఉంటుంది ఆయనకి. ఏ సమయంలో ఎంక్వైరీ అంటే విచారణ అన్నది లేకుండా ఉండదు. He who does not have this eye is indeed to be pitied. ఇండీడ్ టు బి Pitied. పిటీడ్. ఎవరికైతే ఈ ఎంక్వైరీ అన్నది ఒక కన్ను అనుకోండి, అంటే విచారణ అనేటటువంటి దృష్టి లేనివాడు ఆయన్ని చూస్తే మనం దయ చూపించాల్సిన పరిస్థితిలో ఉంటాడు, జాలి పడాలి. ఎందుకంటే విచారణ లేనివాడు ఎప్పుడూ దుఃఖాల పాలే, అసత్యాలన్నీ సత్యం అని భావిస్తూ నిరంతరం దుఃఖాల్లో ఉంటాడు గనక అతన్ని చూస్తే మనం జాలి పడాలి. It is better to be born as a frog in the mud, a worm in the dung, a snake in a hole, but not be one without this eye. అదేండి, అంటే విచారణ లేనివాడి కంటే ఒక కప్ప, ఒక రాతిలో కప్పగా జన్మించడం మేలుట, అలాగే ఆ పేడలో పురుగుగా జీవించడం మంచిదిట. మూడోది ఏంటండి? స్నేక్ ఇన్ ద Snake in a hole. అదే ఒక రంధ్రంలో ఒక పాముగా జన్మించడమైనా మంచిదే గాని మానవ జన్మ ఎత్తి విచారణ లేనివాడు అవన్నీ వాటికంటే బెటర్. అంటే చూసారా విచారణ యొక్క ప్రాముఖ్యత చూపిస్తున్నారు. విచారణ లేని మానవుడి కంటే ఒక రంధ్రంలో పాముగా జన్మించడం మంచిది, అలాగే రాతిలో కప్పగా ఉద్భవించడం మంచిదిట, అలాగే పేడలో పురుగుగా జీవించడం మంచిది. అంటే పేడ పురుగైనా నయముట విచారణ లేని మానవుడి కంటే. ఇక్కడ చెప్పేది అది. What is enquiry? To అసలు enquire ఏమిటి thus, విచారణ? who am I? అయితే How has ఎలాగండి this మనం evil of విచారణ samsara? చేయాలి? ఒక్కసారి కొంచెంగా నేనెవరిని అని మనం విచారణ చేయాలి. How has this evil of samsara come into being? ఈ సంసారం అనేటటువంటి ఈ దుఃఖం అంతా నాకు ఎక్కడి నుంచి వచ్చేసింది? Is that true enquiry? ఈజ్ దట్ ట్రూ ఎంక్వైరీ అన్న? అంటే అతనే చెప్తున్నాడు మనం ఎంక్వైరీ ఎలా చేయాలి అంటే మనం ఎలా విచారణ చేయాలి? నేనెవరిని, ఈ సంసారం అన్నది ఎక్కడి నుంచి వచ్చేసింది, అది నిజమైన ఎంక్వైరీ. Yes. అదే నిజమైనటువంటి విచారణ. Knowledge of truth arises from such enquiry. From such knowledge, ఇది కోలన్ ఇచ్చినారు, సెమీకోలన్. ఓకే, అయితేనండి సత్యం యొక్క అనుభూతి, ఈ జగత్తు యొక్క సత్యం ఏమిటి, నేనెవరిని అనే రెండింటిలోంచే ఇలా విచారణ చేస్తూ ఉంటేనే అసలైనటువంటి సత్యానుభూతి మనకు వస్తుందండి. From such a knowledge there flows tranquility in oneself. ఓకే, అప్పుడు మనకు వచ్చిన జ్ఞానం వస్తుంది, అసలైన జ్ఞానం. ఆ జ్ఞానంలోంచి ఒక రకమైన శాంతి మనకు వస్తుంది. And then rises the supreme peace that passes understanding, and at the end of the all sorrow, ending of all sorrow. అన్ని దుఃఖాలు సమసిపోయి మనం అర్థం చేసుకోవడం కంటే అతీతమైన ఒక శాంతి ఉన్నది. ఆ శాంతిని మనం పొందగలం. అంటే మనం ఇప్పుడు అర్థం చేసుకున్న శాంతి కాదు, అర్థం చేసుకోవడానికి అతీతమైన లోతైన శాంతి ఒకటి ఉంది. ఆ శాంతిని మనం ఈ ఎంక్వైరీ వల్ల పొందగలమండి. అంతవరకు నెక్స్ట్ వచ్చి కంటెంట్మెంట్ అయిపోవచ్చింది. 1 minute ఉంది. టాపిక్ ఉంది కంటెంట్మెంట్, అది రేపు చదువుదాం. ఇప్పుడు మనకి ఈ టాపిక్ లో ఇవాళ హైలైట్ చేసింది ఏంటంటే విచారణ యొక్క ప్రాముఖ్యత. విచారణ లేని వాడిని ఒక మూర్ఖుడు అంటున్నారండి. వాడి కంటేంట పేడలో పురుగై జన్మించడం మంచిది, రాతిలో కప్పనయముట, ఏదో ఒక బిలంలో ఉన్న పాము గొప్పదిట. అంటే అంత నీచమైన జన్మట విచారణ లేకపోవడం. విచారణ ఎంత మంచిదో, ప్రాపంచిక విషయాలకి విచారణ అవసరమే,
ఐహిక పారలౌకిక విషయాలన్నిటికీ విచారణ ఎంతో ముఖ్యం. ఈ విచారణ వల్ల మాత్రమే వ్యక్తి సత్యాన్ని పొందగలుగుతాడు. జగత్తు యొక్క నిత్యత్వాన్ని తెలియ. హలో, విచారణ వల్లే చూడగలుగుతాడు. తానెవరు అనడానికి కూడా విచారణే అవసరం. విచారణ వల్ల వ్యక్తి సర్వ సంపదలు పొందుతాడు, దైవాన్ని పొందుతాడు. ఇట్లా మాత్రమే విచారణ జీవితం పొందరే కాదైన జీవు అని చెప్పారు. అందరం విచారణ చేయాల్సి. ఈ జగత్ ఎక్కడుంది, అసలు ఈ జగత్ ఏమిటి అని మనం విచారణ చేయాలి. అంటే సంసారం ఏమిటి, సంసారం నిజంగా ఉందా, అది నా భ్రాంతి మాత్రమా అన్నది విచారణ వల్లే తెలుసుకోవాలి. అలాగా వశిష్ఠ గీతలో యోగ వాసిష్టం అనే అంటారు దీన్ని. ఈ వశిష్ఠ మహాముని రాముల వారికి 2వ ద్వారపాలకుడైన విచారణ అన్న దానికోసం ఎంత బాగా చెప్పారో చూసారా. ఈ విచారణ మనం జీవితంలో అప్లై చేసుకోవాలి. ప్రతి నిత్యం మనం విచారణ కలిగి ఉండాలని మనకు అర్థం అవుతుంది. ఇక్కడికి మనం ఆపేద్దామండి, వాళ్ళకి సమయం అయిపోయింది కనుక. ఈ పుస్తకంలో మనకు ఆశ్చర్యంగా అద్భుతంగా ఉన్న విషయం ఏంటంటే, వశిష్ఠుల వారు మనకి చెప్పిన విషయం మీద ఎక్కువగా మన దృష్టి నిలపగలుగుతున్నాం. అంటే మొట్టమొదటి ద్వారపాలకుడు ఏంటంటే ఆత్మ నిగ్రహం, 2వ ద్వారపాలకుడు విచారణ. చూసారా, ఆ మొదటి దాంట్లో మనం ఉదాహరణ ఏమిటో, అసలు వశిష్ఠుల వారు ఏం చెప్పారో మనకు అర్థం అయ్యేది కాదు అనేది నాకు అనిపిస్తోంది. మీకు అనిపించిందో లేదో మీరు కూడా అందరూ ఆలోచించండి. ఈ పుస్తకంలో మనం యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు చెప్పిన బోధకి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వబడింది. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్. నమస్కారం. థ్యాంక్ యూ. జై గుడ్. తులసిరామ్ గారు చెప్పండి. ఎన్నో పేజ్ చదువుతున్నారు ఒకసారి చెప్పరా, రేపటి నుంచి ఫాలో అవడానికి. రేపు వచ్చి పేజ్ నెంబర్ 30 నుండి స్టార్ట్ అవుతుందండి. రేపు ఒక్క విషయం వసంత గారు, ఓకే, మీరు ఫాలో అవ్వడం అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూడకండి. దానివల్ల నష్టం ఏంటంటే మీరు జ్ఞానం పొందడం బదులు కరెక్ట్ గా చదువుతున్నారా లేదా, కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా లేదా అన్నది వరకే వెళ్తుంది తప్ప ముందు చదువుకోండి, తర్వాత చదవండి. డ్యూరింగ్ ఎక్స్ప్లెనేషన్ చదవండి. లేదు అప్పుడు చదవనుకున్నాను. అప్పుడు చదవలేండి, మామూలుగానే. ఎంతవరకు అయిందని జస్ట్ ఒక ర్యాండమ్ ఐడియా. ఈ రోజు 27th పేజ్ నుండి 29th పేజ్ వరకు చేసి 3 పేజెస్. అయితే వసంత్ గారు, ఇది ఎలా అనిపించింది ఈ గ్రంథం మీకు? తులసిరామ్ గారు సూక్ష్మంగా సూటిగా ఉంది, బాగుంది. నేను ఈ పుస్తకం చదవడానికి అలవాటు అయిపోయాక తర్వాత మనం త్రిపుర రహస్యం చదివాక ఆ ఉదాహరణలన్నీ ఎలా ఉన్నాయంటే మన డీవియేట్ చేసేస్తున్నాయి అసలు తత్వం నుంచి. ఈ పుస్తకంలో సూటిగా విషయం ఉంటుంది, రాబోయేవన్నీ కూడా అలా ఉంటాయి. అవును, అదే ఇంపార్టెంట్. ముఖ్యంగా కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇలాగే ఉంటే చాలు. మరి ఫస్ట్ టైం ఇలాంటి పుస్తకాలు అసలు చదవని వాళ్ళ కోసం చెప్పినట్టుగా నేను చేస్తున్నాను అనిపించింది. తులసిరామ్ గారు, మీకు నచ్చిందా? నాకైతే చదువుతున్నా కదా మేడం, ఇంతకు ముందు కూడా చదివాను నేను. సో అది కూడా బాగానే ఉంది. దిస్ ఇస్ ఆల్సో గుడ్. అది ఏంటవుతోందంటేనండి, ఎగ్జాంపుల్స్ కి చాలా ప్రాముఖ్యత వచ్చేయడంతో కంటెంట్ నుంచి డివేట్ అయిపోతున్నారు, అసలు కంటెంట్ కి దూరం అయిపోతుంది. ఎగ్జాంపులే అదా లేకపోతే కంటెంట్ తెలియటం లేదు. అది దానివల్ల కంటెంట్ మనకి వెళ్ళాక మనకి ఇష్టం ఉంటే మీ అందరికీ పీడిఎఫ్ పెట్టారు కనుక ఆ పుస్తకం చదువుకోవచ్చు. ఓకే అండి, అందరికీ నమస్కారం. లక్ష్మి మేడం, నమస్తే మేడం. బాగుంది. ఏమిటి బాగుంది? అదే ఈరోజు పుస్తకం అది ఇది ఇంగ్లీష్ మీరు తర్జుమా చేయటము, డైరెక్ట్ గా పాయింట్ కి రావటము చాలా బాగుంది. బాగుంది కదా, అదే అందుకే నేను ఆ డెసిషన్ తీసుకుని దానికి అందరినీ ఫోకసింగ్ ఆన్ ద మెయిన్ పాయింట్స్. ఫోకసింగ్ ఆన్ ద మెయిన్ పాయింట్, అదండి ముఖ్యమైన పాయింట్.
అందుకే ఈ పుస్తకం తీసుకోవడానికి కారణం. దానికి లక్కీగా తులసిరామ్ గారికి కూడా పుస్తకం లభించింది. తులసిరామ్ గారు మీరు బాగానే చదువుతున్నారు, కొంచెం స్పీడ్ తగ్గించాలి. ఓకే, బాగుంది, ప్రొనౌన్సియేషన్ బాగుంది, మీరు చదివే తీరు బాగుంది, పాస్ బాగుంది, బట్ కొంచెం స్పీడ్ తగ్గించాలి. మీరు అనువదించడం కూడా తెలుగులో కూడా అద్భుతంగా ఉంది. అది పర్వాలేదు మేడం, అన్ని ఇంగ్లీష్ లో చదివితే నేను తెలుగులో లెక్చర్లు ఇస్తూ ఉంటాను. ఎక్కడైనా ఏదైనా పదం నాకు అర్థం కాకపోతే డిక్షనరీ చూద్దాం. ఓకే, నమస్కారం అండి అందరికి. ఓకే, జై గురుదేవ్. జై గురుదేవ్ మేడం. గుడ్ నైట్.